వెంకటేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్నకు కూడా బెయిల్ లభించినట్లు మనకు సమాచారం అందుతోంది. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు పైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సో ఈరోజు అడిషనల్ ఎస్పీ తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. గత 10 నెలలుగా తిరుపతి అన్న జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ఒక చట్టపరమైనటువంటి నిబంధనలన్నింటిని కూడా ఉల్లంఘించి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనను అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు అనేక మందిని అరెస్ట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసు. అప్పట్లో చాలా మంది ప్రైవేట్ పర్సన్స్ ని, సినిమా ప్రముఖులని, అలాగే కొద్దిమంది న్యాయమూర్తులను, న్యాయవాదులను, అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఈరోజు ప్రభుత్వం తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అలాగే ఈ కేసులో ఇంకా విట్నెస్లందరినీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ కేసులో ఇప్పటికే దాదాపు 10 నెలలుగా తిరుపతి అన్న జైల్లో ఉన్నారు. సో ఆ నేపథ్యంలో తాము ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే పలు షరతులను విధించింది. ఖచ్చితంగా ఈ కేసు విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి, కేసు విచారణకు సహకరించాలి. వాటితో పాటు ఎలాంటి సాక్షులందరినీ కూడా ఎలాంటి స్థాయిలో కూడా ఎక్కడ కూడా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ఎక్కడ ప్రభావితం చేయొద్దని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. అయితే ఆయన పాస్పోర్టును సరెండర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరినప్పటికీ దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని ట్రయల్ కోర్టుకు అప్పగించింది. సో ఇంకా ఏవైనా షరతులు అవసరం ఉంటే ట్రయల్ కోర్టు దానిపైన నిర్ణయం తీసుకుంటుంది అనేది క్లియర్ గా సుప్రీంకోర్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మేకల తిరుపతి అన్న డిఎస్పీకి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో 10 నెలల నుంచి జైల్లో ఉన్నటువంటి మేకల తిరుపతి అన్న సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆయన బయటికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.